లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్తాం. లక్ష్మణరావు గారు, సో చూశారు కదా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ కడిగి పారేశారు తిరుపతిలో వారాహి బహిరంగ సభలో. అలాగే రాహుల్ గాంధీ గారి ప్రస్తావన కూడా చేశారు. ఏది ఈ ధర్మానికి సంబంధించి మాట్లాడినప్పుడు ఏమైపోయారు, మీరు ఇన్నాళ్ళు ఎక్కడున్నారనుకుంటూ వారిని కడిగేశారు. ఓవరాల్గా ఏంటంటే మీకు ఒక సీరియస్ వార్నింగ్, మీకు మీతో పాటు కలిసి పనిచేసి వాళ్ళ అధికారులైన విషయాన్ని పూర్తిగా విస్మరించిన ధర్మారెడ్డి లాంటి వాళ్ళకి అందరికీ కూడా కడుపు నిండా పెట్టారు నిన్న వారాహి బహిరంగ సభలో. సో ఈ రోజైనా మీరు సిగ్గు తెచ్చుకోలేరా? ఆయన చేసి చూపించారు, తర్వాత మీరు డిక్లరేషన్ ఇవ్వడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి అని చెప్పేసి అడగకుండానే అడిగారు. ఆయన కూతురు చేత ఆయన అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టించి ఆమె మైనర్ అయినందువల్ల తాను కూడా తండ్రి హోదాలో సంరక్షకుడి హోదాలో ఆయన సంతకం పెట్టారు. అక్కడ ఆమెకు విశ్వాసం ఉంది అని ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మీ వైసీపీ నాయకులంతా ఏమైపోయారు? నిన్న తిరుపతిలో ఆయన చేసిన భావోద్వేగపూరిత ప్రసంగంలో మొత్తం ప్రశ్నలన్నీ మీరే తడిసిపోయారు ఆ వర్షంలో. రేగిడి లక్ష్మణరావు గారు, రేగిడి లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్ అండి. కొంచెం మాట్లాడండి సార్, సిగ్నల్ వీక్ గా ఉంది, నేను ఏజెన్సీ ఏరియాలో ఉన్నాను. ఓకే, వాసుదేవన్ గారు వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి WNT వీక్షణ యజమాని హృదయపూర్వక నమస్కారం సార్. వాసుదేవన్ గారు, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడినట్లో నేను ఒక్కొక్క పాయింట్ గా మాట్లాడేస్తాను, ఎందుకంటే నాకు సిగ్నల్ సరిగ్గా లేదు కాబట్టి. సార్, ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఈయనే చెప్తా ఉన్నారు, గతంలో రథం తగలపడినప్పుడు ఇదే సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళకి ఎందుకు గుర్తురాలి? సరే, ఇదే శ్రీరాముడు తల కింద పడేటప్పుడు, తల తీసేటప్పుడు ఏదైతే ఆ రోజున ఎందుకు వీళ్ళకి గుర్తురాలి అంటే, ఆ రోజు రాజకీయంగా వెళ్తే ఎక్కడైతే మా సెక్యులరిజం పోతుందని ఓట్లకి మా దూరంగా ఉంటామన్న పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం. మరి ఆ రోజున మీరు ఎందుకు సనాతన ధర్మం కోసం పోరాటం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు? మరి ఈ రోజే ఎందుకు మీరు ఇది అవుతా ఉన్నారు? అప్పుడు జరిగిందంటే కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని అప్పటి నుంచి కూడా టార్గెట్ చేశారు. అంటే హిందువులకు వ్యతిరేకంగా టార్గెట్ చేయడానికి ఆ శ్రీరాముడిపై దాడి చేసింది మీరే, రథం తగలబెట్టింది మీ పార్టీ వాళ్ళే. మీతో ఏ కార్యక్రమాలు జరిగినా మీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన కార్యకర్తలు నాయకులే చేశారు కదా. మా పార్టీ వాళ్ళు చేసి మా మీద అభినందన చేయాలని మేము చేయం కదా. మీరు చేశారు, మీరు చేసిన దానికి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద పొలమలని చూశారు. ఓకే, రైట్. అది ఎవరు చేశారో, ఎందుకు చేశారంటే అందరూ తెలుసు. ఎవరు మత కలహాలు రాజకీయం చేయాలనుకున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసండి, వారిని గమనించారు. అలాగే వాసుదేవన్ గారు, ఏ ఆడపిల్లకి జరిగినా ప్రశ్నించాలి, తప్పైతే ఇదవ్వాలి అన్నారు. మంచిదే, మేము కాదనట్లా. ఆడపిల్లలకి తప్పు జరిగి నా ఆడపిల్లని ట్రోలింగ్ చేసినప్పుడు వాళ్ళకి అండగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వెనక మీరున్నారు, వైసీపీ ఉంది. సమస్యని పక్కదారి మళ్లించడానికి మీరే ఈ ఎత్తుగడలు పన్నాగాలు పన్నుతున్నారు. ఇది అభియోగం. ఏదైనా సార్, వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు సార్. జూనియర్ ఎన్టీఆర్ వెనకతలో మేము ఉన్నాం, అల్లు అర్జున్ వెనకతలో మేము ఉన్నాం, చిరంజీవి గారు ట్వీట్ చేసినందుకు మేము ఉన్నాం, అలాగే ఇతర హీరోలు ట్వీట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకతలో మేము ఉన్నాం. మన చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంత మంచి పరిపాలన ఎవరు చేయలేరని గతంలో కితాబు ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే మరి ఇక్కడ చూస్తే అందరూ ఉన్నారని అన్నారు కదా. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, మరి భువనేశ్వరి గారికి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదంట? భువనేశ్వరి గారు ఆయన గారు మాజీ సీఎం, ఇప్పుడు సీఎం గారు, వాళ్ళకి రాజకీయ పరంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద విమర్శలు చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలకే సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తల్లి గారికి మాట్లాడేటప్పుడు ఇదే నారా లోకేష్ గారు తిట్టినప్పుడు అవునంటే వేరే వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి తిట్టినప్పుడు ఎందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి రాలేదంటే, ఆ రోజు కూడా రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి రాజకీయాలతో మనకు పని లేదని వాళ్ళు ట్వీట్ చేయలేదు. ఈ రోజున సమంత గారు కానీ, అక్కినేని నాగేశ్వర కుటుంబం కానీ, నాగార్జున గారు కానీ, వీళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? వాళ్ళ కుటుంబం కానీ